మావా, స్టైల్గా హెయిర్ కట్ చెయ్యి అన్నందుకే జైలుకు పంపే దేశం ఉందంటే నమ్ముతావా? ఇది జోక్ కాదు మావా, ఇది నిజంగా జరుగుతుంది. ఆ దేశం పేరు ఉత్తర కొరియా. ఇండియాలో మనమెలా చేస్తాం చెప్పు? సెలూన్కి వెళ్తాం. ఇలా కట్ చెయ్యి, అలా చెయ్యి అని చెప్తాం. నచ్చకపోతే ఇంకో సెలూన్కి వెళ్తాం. మనిష్టం మనదే. కాని ఉత్తర కొరియాలో అలా కాదు మావా. అక్కడ నీ హెయిర్ కట్ కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సెలూన్కి వెళ్ళి స్టైల్ అడిగే అవకాశం లేదు. వాళ్ళు ఒక లిస్టు చూపిస్తారు. ఇందులో ఒకటించుకో అంటారు. పురుషులకు చిన్నగా ఒకేలా కనిపించే కట్స్, మహిళలకు పాతకాలపు సింపుల్ స్టైల్స్. మొదట వినగానే నవ్వొస్తుంది. హెయిర్ కట్కే ఇంత రూల్సా అనిపిస్తుంది. కాని కాస్త ఆలోచించుమావా, నీ తలమీదే నీకు హక్కు లేకపోతే నీ ఆలోచనల మీద హక్కు ఎలా ఉంటుంది? అందుకే అక్కడ చిన్న చిన్న విషయాల దగ్గర్నుంచే కంట్రోల్ మొదలవుతుంది. ముందు హెయిర్ కట్, తర్వాత డ్రెస్, తర్వాత మాట, చివరికి మిగిలేది మనిషి కాదు మావా, ఆజ్ఞ పాటించేవాడే. అందుకే ఒక మాట చెప్పాలి మావా, మనకి సమస్యలున్నాయి, కాని మనకి ఎంచుకునే హక్కుంది. మన ఇష్టం మనం చెప్పగలం. ఆ హక్కే అసలు స్వేచ్ఛ. ఇండియా గ్రేట్ మావా, మన దేశంలో స్వేచ్ఛ ఉంది. స్టైల్ హెయిర్ కట్ చేయించుకునే నీ ఫ్రెండ్కి వీడియో షేర్ చేయమావా. ఫాలో చేయడం మర్చిపోవద్దే.